జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్సభ సమావేశమవుతాయని కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశ తేదీలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటు వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను పార్లమెంట్ నిబంధనల ప్రకారం చర్చిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న మొదలై ఏప్రిల్ 4న ముగిశాయి. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా సెషన్ నడపాలని నిర్ణయించారు. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్సభ సమావేశమవుతాయని కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశ తేదీలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను పార్లమెంట్ నిబంధనల ప్రకారం చర్చిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న మొదలై ఏప్రిల్ 4న ముగిశాయి. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా సెషన్ నడపాలని నిర్ణయించారు.